శ్రీ రమణానంద మహర్షి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం గురుగారు, ఎలా ఉన్నారు? సీక్రెట్ ఏంటి అసలు ఎప్పుడు నవ్వుతూ ఉండడానికి? భగవంతుని పట్టుకున్నవాడు నవ్వుతూ ఉంటాడు. ఈ రమణేశ్వరం అనే ఈ అద్భుత కళాఖండాన్ని ఎలా సృష్టించగలిగారు? 94లో షిరిడి సాయిబాబా దర్శనం ఇచ్చారు. ఆయన దర్శనమే జీవితాన్ని మార్చేసింది. సిద్ధ గురువులు అంటే ఏంటి? మాటలతో కాకుండా చేతలలో దైవత్వాన్ని ప్రసాదించి వాళ్లకు పరమాత్మను చూపేటువంటి శక్తి ఉన్న గురువులు. ఇప్పుడు గురువు గొప్పదా శాస్త్రం గొప్పదా అంటే శ్రీకృష్ణుడు అర్జునునికి ప్రబోధించాడు. అవును. అంటే భగవద్గీత అనే శాస్త్రము ఆకాశం నుండి ఊడిపడలేదే. నిలువు బొట్టు ఎందుకు పెడతారు, అడ్డ బొట్టు ఎందుకు పెడతారు, అసలు వాటి వెనకాల ఆంతర్యం ఏమిటి? త్రిపుండ్రధారణ అనేది ఉపనిషత్తుల్లో ఉందమ్మా. విగ్రహారాధన అసలు చెయ్యకూడదు అంటారు. క్రైస్తవులు తీసుకుంటే అసలు విగ్రహారాధనకు పూర్తిగా వ్యతిరేకం వాళ్ళు, ముస్లింలైనా అంతే. సో మీరు దేన్ని సమర్థిస్తారు? వాళ్ళ అజ్ఞాన దృక్పథం అది. నీ సంగతి నువ్వు చూసుకో బాబు, నువ్వు ఎందుకు చెప్తున్నావు? మతం మార్పిడి ఎక్కువ అయిపోతున్న ఈ సమయంలో హిందూ సమాజాన్ని కాపాడాలంటే ఏం చేయాలి? హిందూ మతం యొక్క గొప్పతనం ఏమిటిదో, ఆ సాంప్రదాయం యొక్క సంస్కృతి యొక్క గొప్పతనం ఏమిటిదో ఏ గురువుగా ఆ గురువు చెప్పాలి. విడాకులు చాలా ఎక్కువ అయిపోతున్నాయి ఈ సమాజంలో. అవును. సో వాటికి ఏదన్నా చిన్న మంత్రం ఉందా? వాళ్ళు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలంటే వాళ్ళు స్త్రీ ఈ రెండు చేయాలి. ధన లాభం పొందాలంటే ఎలాంటి మంత్రాలు జపించాలి? డబ్బులు కావాలి అంటే మీకు స్త్రీ పలకాలి. సిద్ధ గురువులతో ఇంతసేపు మాట్లాడే అవకాశం మాకు ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు.